సోషల్ మీడియాలో ప్రతిరోజు వందల కొద్ది వార్తలు వస్తుంటాయి. కొన్ని గంటల్లోనే అవి వైరల్ అయిపోతాయి. కానీ వాటిలో కొన్ని వార్తలు మాత్రం మన జీవితానికి చాలా పెద్ద పాఠం నేర్పిస్తాయి. ఈరోజు నేను చెప్పబోయే విషయం కూడా అలాంటిది. ఇది ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు, ప్రతి ఇండియన్ ఫ్యామిలీ గురించి. ఎందుకంటే మనలో చాలామంది ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇక టెన్షన్ లేదు అనుకుంటాం. కానీ నిజంగా అది అంత సింపులా? ఒకసారి ఊహించండి, మీ కుటుంబంలో ఒకరికి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ మొదలైంది. మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. హాస్పిటల్ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి క్యాష్లెస్ రిక్వెస్ట్ పంపించారు. కొద్దిసేపటి తర్వాత మెసేజ్ వచ్చింది, క్యాష్లెస్ క్లెయిమ్ అప్రూవ్డ్. ఆ క్షణంలో మీకు ఎంత రిలీఫ్ వస్తుంది. సరే, ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి పెద్దగా టెన్షన్ లేదనిపిస్తుంది కదూ. కానీ అదే కుటుంబానికి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఒక పెద్ద షాక్ ఎదురైంది. మొదట అప్రూవ్ చేసిన క్యాష్లెస్ క్లెయిమ్ని ఇన్సూరెన్స్ కంపెనీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసింది. దీంతో హాస్పిటల్ బిల్ మొత్తం దాదాపు 44,000. ఆ కుటుంబం తమ సొంత డబ్బును చెల్లించాల్సి వచ్చింది. ఒకసారి ఆ పరిస్థితి గురించి ఆలోచించండి. ఇన్సూరెన్స్ ఉందని నమ్మకం, అప్రూవల్ కూడా వచ్చింది. అయినా చివరికి బిల్ మాత్రం మీ జేబు నుంచే వెళ్ళింది. ఇదేదో వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ కాదు, సోషల్ మీడియా రూమర్ అంతకన్నా కాదు. రీసెంట్గా ఢిల్లీ కన్జ్యూమర్ కమిషన్ ముందు విచారణకు వెళ్ళిన రియల్ కేస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ తర్వాత కన్జ్యూమర్ కమిషన్ ఈ కేసుని పరిశీలించి ఇన్సూరెన్స్ కంపెనీ సర్వీస్లో లోపం ఉందని పేర్కొంటూ రియంబర్స్మెంట్తో పాటు కంపెన్సేషన్ కూడా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్సిడెంట్ చూసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఉపయోగం లేదా అని అనుకోవడం తప్పు. నిజానికి ఈ కేసు మనకు చెప్పేది ఇన్సూరెన్స్ అవసరం లేదని కాదు, ఇన్సూరెన్స్ని సరైన విధంగా అర్థం చేసుకోవాలి అని. ఎందుకంటే ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీ సేవింగ్స్ని కాపాడేది హెల్త్ ఇన్సూరెన్స్. కానీ అదే కుటుంబానికి ఇన్కమ్ తీసుకువచ్చే వ్యక్తికి ఏదైనా జరిగితే హాస్పిటల్ బిల్ కంటే పెద్ద సమస్య అక్కడే మొదలవుతుంది. ఈఎంఐలు, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు ఇవన్నీ ఎలా నడుస్తాయి? అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే ముఖ్యమైనది. ఒకటి మెడికల్ ఎక్స్పెన్సెస్ని ప్రొటెక్ట్ చేస్తే, మరొకటి మీ కుటుంబ ఫ్యూచర్ ఇన్కమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ రెండు కలిసి ఉన్నప్పుడే ఒక కుటుంబానికి కంప్లీట్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నంత మాత్రాన పని అయిపోతుందిలే అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి పాలసీకి కొన్ని రూల్స్, కండిషన్స్, ఎక్స్క్లూజన్స్ ఉంటాయి. అవే ఈ ఢిల్లీ కేసులో కూడా పెద్ద డిస్కషన్గా మారాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే నేడు ఈ రెండు ఇన్సూరెన్స్లు అంత కాస్ట్లీ ఏమీ కావు. నెలకు కేవలం 400 నుంచి 500 రూపాయల ప్రీమియంతో మీ కుటుంబానికి కోట్ల రూపాయల వరకు కవరేజ్ పొందే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో అప్ టు 15% డిస్కౌంట్తో టర్మ్ ప్లాన్ అండ్ అప్ టు 25% ఆన్లైన్ డిస్కౌంట్తో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ పొందొచ్చు. అంతేకాదు 24/7 క్లెయిమ్ అసిస్టెంట్స్ అండ్ డెడికేటెడ్ రిప్రజెంటేటివ్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు మీ ఇంటికి వచ్చి పాలసీ సెలెక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్కి సంబంధించి హెల్ప్ అందిస్తారు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్ని కంపేర్ చేసి బెస్ట్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోండి. అయితే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ని ఒక ఏటీఎం కార్డులా భావిస్తారు. కార్డ్ చూపిస్తే అన్ని బిల్స్ కవర్ అయిపోతాయి అనుకుంటారు. కానీ నిజానికి ఇన్సూరెన్స్ అనేది ఒక లీగల్ కాంట్రాక్ట్. ప్రతి పాలసీకి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్క్లూజన్స్ కూడా ఉంటాయి. వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి, క్లెయిమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. ఇక నేను ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ఉద్దేశం ఏ ఇన్సూరెన్స్ కంపెనీని తప్పుపట్టడం కాదు, అలాగే ఏ కంపెనీని సపోర్ట్ చేయడం కూడా కాదు. ఎందుకంటే ప్రతి కేసుకి తనకంటూ ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ ఇన్సిడెంట్ని మనం ఒక రిమైండర్గా భావించవచ్చు. ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవడం కంటే ఎమర్జెన్సీ రాకముందే పాలసీని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా మంచిది. ఒకసారి ఆలోచించండి, మీరు ప్రతి నెల కష్టపడి సంపాదిస్తున్నారు, ఈఎంఐలు కడుతున్నారు, పిల్లల చదువు కోసం సేవింగ్స్ చేస్తున్నారు, భవిష్యత్తు కోసం కొంత డబ్బు పక్కన పెడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి కూడబెట్టుకున్న సేవింగ్స్ ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ వల్ల ఖాళీ అయిపోతే అది జస్ట్ ఒక హాస్పిటల్ బిల్ కాదు, ఎన్నో సంవత్సరాల కష్టం ఒక్కసారిగా ఖాళీ అయిపోవడం. ప్రస్తుతం మన దేశంలో హెల్త్ కేర్ కాస్ట్ ఎంత వేగంగా పెరుగుతుందో చూస్తూనే ఉన్నాం. చిన్న సర్జరీ అయినా, ఐసీయూ ఛార్జెస్ అయినా, మెడిసిన్స్ అయినా, టెస్ట్స్ అయినా మొత్తం బిల్ లక్షల్లో ఉంటుంది. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కాస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా ఫ్యామిలీస్కి మెడికల్ ఎమర్జెన్సీ అనేది హెల్త్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా. అందుకే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడూ ఒకే విషయం చెప్తారు, సేవింగ్ చేయడం ఇంపార్టెంటే, కానీ ఆ సేవింగ్ని కాపాడుకోవడం కూడా ఇంకా ఇంపార్టెంట్. కాబట్టి సేవింగ్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ముఖ్యమైన ఫైనాన్షియల్ షీల్డ్లా పనిచేస్తుంది.
అయితే ఇక్కడితోనే కథ పూర్తవలేదు. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఒక సమస్యని సాల్వ్ చేస్తుంది, కానీ ఒక పెద్ద సమస్య మాత్రం ఇంకా మిగిలే ఉంటుంది. అదేంటంటే మీ కుటుంబానికి ఇన్కమ్ తీసుకువచ్చే వ్యక్తికి ఏదైనా జరిగితే అక్కడి నుంచి మరో ముఖ్యమైన విషయం మొదలవుతుంది, టర్మ్ ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో నాన్న ఒక్కరే సంపాదిస్తున్నారు, అమ్మ ఇంటిని చూసుకుంటుంది, 2 పిల్లలు చదువుకుంటున్నారు, ఇంటి మీద లోన్ ఉంది, ప్రతి నెల ఈఎంఐ ఉంది, అన్నీ బాగానే సాగుతున్నాయి. కానీ ఒకరోజు అనుకోకుండా ఆ కుటుంబానికి ఇన్కమ్ తీసుకువచ్చే వ్యక్తికి ఒక పెద్ద ప్రమాదం జరిగింది అనుకోండి, లేదా ఆయన ఈ లోకంలో లేకుండా పోయారు అనుకోండి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ బిల్స్ని కవర్ చేసి ఉండొచ్చు, కానీ రేపటి నుంచి ఆ ఇంటికి జీతం ఎవరు తీసుకొస్తారు, ఈఎంఐ ఎవరు కడతారు, పిల్లల చదువులు ఎవరు చూసుకుంటారు, రోజువారీ ఖర్చులు ఎలా గడుస్తాయి? ఇదే విషయాన్ని చాలామంది మర్చిపోతారు. హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ మీ కుటుంబానికి వచ్చే నెల జీతాన్ని ప్రొటెక్ట్ చేయదు. అక్కడే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా అవసరం అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ మీరు లేకపోయినా మీ కుటుంబానికి ఒక ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్లా ఉంటుంది. చాలామందికి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అది చాలు, ఇంకేమీ వద్దనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ బిల్ సమస్యను సాల్వ్ చేస్తుంది, కానీ ఇన్కమ్ ఆగిపోవడం అనే పెద్ద సమస్యను మాత్రం సాల్వ్ చేయదు కదా. అండ్ ఇంకొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకుంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. అది కూడా పూర్తి ప్రొటెక్షన్ కాదు, ఎందుకంటే మీరు బతికి ఉన్నప్పుడు వచ్చే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు కదా. సింపుల్గా చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీ సేవింగ్ని ప్రొటెక్ట్ చేస్తుంది, టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ రెండు కలిసి ఉన్నప్పుడే మీ కుటుంబానికి కంప్లీట్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎక్స్పర్ట్స్ ఎప్పుడు ముందు హెల్త్ ఇన్సూరెన్స్ దాంతోపాటు టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తారు. అప్పుడు మాత్రమే మన జీవితంలో వచ్చే 2 పెద్ద ఫైనాన్షియల్ రిస్క్కి మనం సిద్ధంగా ఉంటాం. మనం బైక్ కొన్న రోజు నుంచే ఇన్సూరెన్స్ తీసుకుంటాం, కార్ కొన్న రోజు నుంచే ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఎందుకు? యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి. కానీ మన జీవితానికి సంబంధించిన ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం తర్వాత చూద్దాంలే అని వాయిదా వేయడం కరెక్టేనా? ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పుకున్న ఢిల్లీ కన్జ్యూమర్ కమిషన్ కేసు గుర్తించుకోండి. ఆ కుటుంబం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంది, క్యాష్లెస్ అప్రూవల్ కూడా వచ్చింది. కానీ చివరి విషయంలో జరిగిన ఒక మార్పు వల్ల కోర్టు వరకు తీసుకెళ్ళింది. చివరికి కన్జ్యూమర్ కమిషన్ వాళ్ళకు న్యాయం చేసింది. ఈ ఇన్సిడెంట్ ద్వారా ఇన్సూరెన్స్ తీసుకోవడం మాత్రమే కాదు, పాలసీని పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఏం కవర్ అవుతుంది, ఏం కవర్ కాదు, వెయిటింగ్ పీరియడ్ ఎంత, క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ముందే తెలుసుకోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ చదివే పరిస్థితి ఉండకూడదు. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్లో పిన్ చేసిన లింక్ పైన క్లిక్ చేసి ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మంచి డిస్కౌంట్తో బెస్ట్ టర్మ్ ప్లాన్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక చివరగా, జీవితంలో కొన్ని నిర్ణయాలు అవి తీసుకున్న రోజున పెద్దగా అనిపించవు, కానీ ఒకరోజు అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు అదే నిర్ణయం మీ సేవింగ్స్ని కాపాడవచ్చు, మీ ఇంటిని కాపాడవచ్చు, మీ పిల్లల భవిష్యత్తును కాపాడవచ్చు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ 2 అవసరమే. ఎందుకంటే మనకు ఏం జరుగుతుందో ఎవరు ముందుగా చెప్పలేరు, కానీ మన కుటుంబాన్ని ఎలా కాపాడాలో మాత్రం మనమే నిర్ణయించుకోగలం. అవునా కదా? అందుకే వెంటనే మీ నిర్ణయాన్ని తీసుకోండి.